ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలు ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ట్రెంట్, శ్రీరామ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి లైఫ్, ఐచర్ మోటార్స్, ఇంటర్ గ్లోబ్ ఏవిఏ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతూ ఉండగా ఎన్టీపీసీ, బజాజ్ ఆటో, ఓఎన్జీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, హిందాల్కో షేర్లు నష్టాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు మార్కెట్స్ కి సంబంధించి వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ అనిల్ కుమార్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు మార్కెట్స్ చూస్తే లాభాల బాట పట్టాయి. సో ఎలా ఉండొచ్చు ఈ వారం అంతా మార్కెట్స్? వారం ఆల్రెడీ నిన్న మొదలైంది చూసాము. వారం మొదట్లోనే అమెరికా, ఇరాన్ మధ్యలో ఒప్పందం ఏదైతుందో అది అగ్రి అవుతోంది. అండ్ ఈ శుక్రవారం రోజు సైన్ అవుతుంది. 60 రోజుల యుద్ధ విరమణ జరిగి ఈ లోపల ఫుల్ ఫ్లెడ్జ్డ్ జరుగుతుందని న్యూస్ తో మార్కెట్స్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. నిన్న 1+1% పైన పెరిగాయి అండ్ 24,000 దగ్గరకు వచ్చాయి. ఇవాళ కూడా కొంచెం దాన్ని కంటిన్యూ అవుతుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే కొన్ని రోజుల తర్వాత మార్కెట్ ఇలా వచ్చినప్పుడు ఏ స్టాక్స్ లో అయితే రీసెంట్ గా ప్రాఫిటబుల్ ఉందో వాటిలో ఇవాళ కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకునే అవకాశం ఉంది ఇన్వెస్టర్లు కూడా. సో కొంచెం ఇవాళ స్టార్ట్ అయింది 0.35% పాజిటివ్ తో. బట్ మార్కెట్స్ మైట్ క్లోజ్ ఫ్లాట్ గా క్లోజ్ అవ్వచ్చు, కొంచెం ప్రాఫిట్ బుకింగ్ లో వెళ్ళొచ్చు. వన్ గుడ్ థింగ్ ఏంటంటే మాత్రం నిన్న ఎఫ్ఐఐస్ చాలా రోజుల తర్వాత నెట్ పాజిటివ్ గా 200 కోట్ల పైన కొన్నారు. ఎందుకంటే ప్రతిరోజు వాళ్ళు ఎగ్జిట్ అవుతూ పోతా ఉన్నారు. ఎఫ్విసి ఒక లాస్ట్ 5-6 నెలల్లో ఒక 4-5 రోజులే ఇలా ఉన్నాయి. సో ఇవాళ మాత్రం నిన్న మాత్రం ఫ్రెష్ గా 200 crores అడిషనల్ గా కొన్నారు. సో దట్స్ అ గుడ్ సైన్. హోప్ఫుల్లీ ఇది కంటిన్యూ అవుతే మాత్రం మార్కెట్స్ కి మళ్ళీ కొంచెం మంచి రోజులు వచ్చి ఉండొచ్చు. ఇలాగే అవుతే మాత్రం ఫ్రైడే డీల్ అయ్యే లోపల కొంచెం ఇంకా పాజిటివ్ క్లోజ్ అవ్వచ్చు. దిస్ వీక్ విల్ బి ఎ పాజిటివ్ వీక్ మోస్ట్ ప్రాబబ్లీ. రైట్ సార్. నెక్స్ట్ కాలర్, ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. ఎన్వి రావు గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. నా దగ్గర ఎన్టీపీసీ, కోల్ ఇండియా అండ్ 4 అన్ని కూడా 10% లాస్ లో ఉన్నాయి సార్. నేను 1 year హోల్డ్ చేయగలను. ఇప్పుడు యాడ్ చేసుకుంటారా లేకపోతే ఏంటి? కొంచెం కండిషన్ చెప్పండి సార్. పొజిషన్ ఎలా ఉంది? తప్పకుండా అండి. సో ఒకటి ఎన్టీపీసీ వచ్చేసి ఫర్ మీరు కొంచెం లాంగ్ టర్మ్ కి అయితే ప్రాబ్లం లేదండి. ప్రాబ్లం లాంగ్ టర్మ్ అంటే ఐ వుడ్ సే ఒక 6 నెలలకి అలా అయితే ఇబ్బంది లేదు. అప్పుడు నా ప్రైస్ టార్గెట్ మాత్రం 400+ ఉంది. ఇప్పుడు కరెంట్లీ 349 దగ్గర ఉంది. ఇమ్మీడియట్ గా మాత్రం దెర్ ఇస్ నో మూమెంటమ్ అండ్ సో ఇమ్మీడియట్ గా మాత్రం ఫ్రెష్ గా చేయకండి కొత్తగా. అదర్వైజ్ జస్ట్ హోల్డ్ ఇట్ ఫర్ 6 months దెన్ ఎగ్జిట్ అండి. దెన్ ఇంకొకటి కోల్ ఇండియా అన్నారు కదండి. అవును సార్. కోల్ ఇండియా వచ్చేసి కరెంట్లీ 444 దగ్గర ఉంది. దిస్ ఈజ్ ఓన్లీ అంటే ఐసోలేటెడ్ గా చూస్తే మాత్రం ఓవర్ వాల్యూడ్. బట్ గోయింగ్ ఫార్వర్డ్ దీనికి ఇంకా మల్టిపుల్ కంపెనీ ఇంకా కొన్ని లిస్టింగ్ అవ్వచ్చు వీటి సబ్సిడరీస్. దానికోసం మాత్రం యాడ్ చేసుకోవచ్చు ఫర్ లాంగర్ టర్మ్. షార్ట్ టర్మ్ లో మాత్రం పెద్దగా మొమెంటం లేదు. ఎస్పెషల్లీ కన్సిడరింగ్ వర్షాలు స్టార్ట్ అయ్యాక దీని ప్రొడక్షన్ కూడా కొంచెం తక్కువగా ఉంటుంది కోల్. సో అందుకోసం లాంగ్ టర్మ్ కోసం అక్యుములేట్ చేస్తూ పోవచ్చు. బట్ షార్ట్ టర్మ్ కోసం అవాయిడ్ చేస్తే బెటర్. మీరు ఉన్న పొజిషన్స్ మాత్రం హోల్డ్ చేయండి ఫర్ ఇఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ టైమ్ ఈజ్ లాంగ్ టర్మ్ అయితే అండి. రైట్. నెక్స్ట్ కాలర్ రమ్య గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. హిందుస్థాన్ కాపర్ హెచ్ఈజీ తీసుకోవాలనుకున్నానండి. ఏ ప్రైస్ దగ్గర తీసుకోవచ్చండి? దానికి సపోర్ట్ రెసిస్టెన్స్ చెప్పండి. చెప్తాను. హిందుస్థాన్ కాపర్ ఒకటి, ఇంకొకటి ఏమన్నారు? హెచ్ఈజీ అండి. హెచ్ఈజీ అది గ్రాఫైట్ స్టీల్ హెచ్ఈజీ అండి. ఓకే. సో కరెంట్లీ హిందుస్థాన్ కాపర్ 512 దగ్గర ఉంది. ఇవాళ 0.79% డౌన్ లోనే ఉంది. అండ్ ఇది చూస్తే మాత్రం
యాడ్ చేయొచ్చండి పక్క. కాపర్ ప్రైజెస్, మెటల్ ప్రైస్, ఎస్పెషల్లీ కాపర్ ప్రైజెస్ మోస్ట్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ మార్కెట్లో కానీ అనలిస్ట్లో ఎవరు చూసినా సరే ఫ్రమ్ ఇయర్ కొంచెం ఇంకా అప్సైడ్ పొటెన్షియల్ ఉందని చెప్తా ఉన్నారు. సో ఆ లెక్కన చూసుకుంటే మాత్రం, అండ్ ఈవెన్ మార్చ్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా మనం డిసెంబర్ కన్నా కూడా నియర్లీ 40-50% బెటర్ రిజల్ట్స్ ఇచ్చింది హిందుస్థాన్ కాపర్. ఈ లెవెల్లో యూ కెన్ స్టార్ట్ అక్యుములేటింగ్ అండి. నౌ ప్రాబ్లీ ఓన్లీ థింగ్ ఏంటంటే మొమెంటం షార్ట్ టర్మ్ కన్నా ఐ వుడ్ సే 1 to 2 months హోల్డ్ చేస్తే బెటర్. దీన్ని ఇమ్మీడియట్ గా మాత్రం మైట్ నాట్ బి దాట్ మచ్, ఎస్పెషల్లీ కన్సిడరింగ్ ఇవాళ మెటల్స్ కూడా పర్ఫామ్ చేయట్లేదు. సో అక్యుములేట్ చేసుకోవచ్చు. ప్రాబ్లీ టార్గెట్ వుడ్ బి అరౌండ్ 550 to 560 ఒక 1.5 month లో ఉంది. రైట్, నెక్స్ట్ కాలర్ మహేష్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. హలో సార్, నేను మహేష్ హైదరాబాద్ నుంచి. సార్, ఇది వేదాంత న్యూ కంపెనీస్ లిస్ట్ అయింది కదండి, వాటి గురించి ఏమైనా చెప్పగలుగుతారా? ఇప్పుడు ఎట్లా ఉంది అని? సో ఇప్పుడు వేదాంత ఇప్పుడు రీసెంట్ గా లిస్ట్ అయిన చూసుకుంటే, ఒకటి ఇది మన అల్యూమినియం మెటల్ ఒకటి రీసెంట్ గా లిస్ట్ అయింది. వీటికి ఇంకా అంటే సమ్ ఆఫ్ దెమ్ అన్లాక్ అయ్యాయి, బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండి టు అంటే గెస్, అంటే వీటి నంబర్స్ ని అవన్నీ చూడాలి, కన్సిస్టెంట్ గా చూడాలి. ఎందుకంటే ఇవన్నీ కంబైన్డ్ బ్యాలెన్స్ షీట్ లో ఉండింది ఇన్ని రోజులు. సడన్ గా ఇప్పుడు అయ్యాక వీటి పర్ఫార్మెన్స్ అట్లీస్ట్ ఒక క్వార్టర్ రిజల్ట్స్ వచ్చాక ఐ వుడ్ comment on them. At this time, only Vedanta itself is even parent company ఏదైతే ఉందో అది itself is a good company and we can still add అండి. బట్ అదర్ వన్స్ ఇంకొక అట్లీస్ట్ ఒక 1-2 quarters డేటా వచ్చేంత వరకు ఐ యూజువలీ కష్టం అండి కామెంట్ చేయడం. ఓకే, నెక్స్ట్ కాలర్ లక్ష్మి గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. నా దగ్గర నేను టాటా స్టీల్ తీసుకోవాలనుకుంటున్నానండి. షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ లో ఏ ప్రైస్ కి తీసుకోవచ్చండి? ఎంత వరకు టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అలాగే నా దగ్గర సుమిటోమో కెమికల్స్ ఉన్నాయండి, సుమి చెమ్మో దాని కోడ్. 200 షేర్స్ 540 యావరేజ్ లో ఉన్నాయండి. దాన్ని ఎంత వరకు హోల్డ్ చేయొచ్చు అంటారు? చెప్తా. సో ఫస్ట్ టాటా స్టీల్ వచ్చేసేయండి. కరెంట్లీ 196 దగ్గర ఉంది. ఇట్ ఈస్ స్ట్రాంగ్లీ అండర్ వాల్యూడ్. ఓన్లీ ఈవెన్ రైట్ నౌ కరెంట్ వాల్యుయేషన్, పీ వాల్యుయేషన్ తీసుకున్నా, ఈవెన్ ఫార్వర్డ్ పీ వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం చూసుకున్నా. సో మీరు చూసుకుంటే ఇప్పుడు హోల్డ్ చేయొచ్చు, ఉంటే హోల్డ్ చేయండి, లేదంటే మాత్రం యాడ్ చేస్తూ పోవచ్చు. టార్గెట్ వుడ్ బి అరౌండ్ 220, 196 నుంచి ఇన్ 1 to 2 quarters మధ్యలో ఉండేది. ప్రాబ్లీ ఇయర్ టార్గెట్ వుడ్ బి 240, 245 అండి టాటా స్టీల్. దెన్ కమింగ్ టు సుమిటోమో అన్నారు. రైట్, నెక్స్ట్ కాలర్ శివప్రసాద్ గారు కాల్ చేస్తున్నారు. యా, హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఎన్టీసీ కొన్నాను సార్, ఏదైనా ఈ మధ్యలో అవుతుంది. రిపీట్ అండి. ఎన్టీసీ నేషనల్ నారాయణ కన్సల్ట్ కంపెనీ. ఎన్సీసీ ఫ్రెష్ బై అండి, ఆల్రెడీ ఉందా? ఆల్రెడీ బై 210 లో కొన్నాను సార్. ఓకే, 210 లో కొన్నారు. సో ఒకటండి, మీ ప్రైస్ రావడానికి మాత్రం ఐ వుడ్ సే అట్లీస్ట్ 1 year పట్టొచ్చండి. ఈవెన్ నంబర్స్ బాగున్నా కానీ 1 year ప్రైస్ టార్గెట్ ఫ్రమ్ హియర్ ఈజ్ 207, 210 రేంజ్ లో ఉంది ఇక్కడ నుంచి. సో ఒకటి ఐదర్ యూ కెన్ గో ఫర్ అనదర్, ఇక్కడ లాస్ బుక్ చేసుకొని ఇంకో చోట ఆపర్చునిటీ కాస్ట్ తీసుకోవడం బెటర్ అండి. రైట్ సార్, ఒకవైపు అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. సో దీనికి సంబంధించి 2 రోజులుగా వరుసగా మనకి మార్కెట్స్ అనేది లాభాల బాట పడుతున్నాయి. సో ఇంకా దీనికి సంబంధించి చూసినట్లయితే కనుక ఇంకా ఎటువంటి ప్రభావం పడవచ్చు అంటారు మన మార్కెట్స్ మీద? ఒకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ నిన్న ప్రకటన తర్వాత హార్ముజ్ జలసంధి ఓపెన్ అవ్వడం అనేది మచ్ మోర్ ఇంపార్టెంట్. అక్కడ స్టక్ అయిన షిప్పింగ్ ఇవన్నీ కూడా, షిప్స్ అన్ని స్టార్ట్ అయ్యి మళ్ళీ ఈ ఆయిల్ ఫ్లో అనేది నార్మలైజ్ అయిందంటే మాత్రం క్రూడ్ ఆయిల్ ఇప్పుడు ఇవాళ ఆల్రెడీ 83 దాకా వచ్చేసింది బ్రెంట్. సో అది కానీ ఇంకా 80కి బిలో వచ్చి 78, 77 అలా వస్తూ ఉందంటే మార్కెట్స్కు పాజిటివ్ ఇండికేషన్ గా తీసుకుంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ యుద్ధం అనేది డైరెక్ట్లీ ఎఫెక్టెడ్ కాకుండా ఈ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ వల్లనే మార్కెట్స్ అన్ని కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. కాబట్టి
ఒక నెక్స్ట్ ఫ్యూ డేస్ లో చూడాల్సింది, మనం ట్రాక్ చేయాల్సింది ఏంటంటే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్. ఇఫ్ దే కమ్ డౌన్ క్లోజ్ టు 75 విల్ ఈవెన్ క్లోజ్ మచ్ బెటర్. ఈ వీకెండ్ ఫ్రైడే వరకు ఇంకా మంచి మార్కెట్స్ క్లోజ్ అవ్వచ్చు. సో మన ఒక్క మార్కెట్సే కాదు, గ్లోబల్ మార్కెట్స్ లో క్వైట్ అ ఫ్యూ కంట్రీస్ కూడా ఈ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ని ట్రాక్ చేస్తూ ఉన్నాయి. సో హోప్ఫుల్లీ ఇవాళ రేపు ఇంకా ఓపెన్ అప్ అయ్యి ఈ హార్ముజ్ జలసంధి అండ్ ద నార్మల్ షిప్పింగ్ ట్రాఫిక్ నార్మల్ అయిపోయి అయితే మాత్రం ఇంకా మనకి వీ కెన్ సీ ఫ్యూ మోర్ డేస్ ఆఫ్ పాజిటివ్ గా ఉండొచ్చు. బట్ ఇన్ ద ఎండ్ ఇది ఫ్రైడే రోజు అఫీషియల్ గా సైన్ అయ్యేంత వరకు మాత్రం మార్కెట్స్ స్టిల్ విల్ బి కాషియస్. ఒకసారి ఫ్రైడే రోజు అఫీషియల్ గా సైన్ అయ్యి అందులోని విషయాలన్నీ ప్రాపర్ గా బయటకు వచ్చాక ఆ తర్వాత వీక్ మాత్రం దాని ఎఫెక్ట్ మచ్ మోర్ ప్రొనౌన్స్డ్ ఉండొచ్చు అండి. రైట్, కాలర్ రెడీగా ఉన్నారండి. శర్మ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నాకు రెండు Good morning. స్టాక్స్ నుంచి ఇన్ఫర్మేషన్ కావాలండి. చెప్పండి. పేస్ డిజిటెక్ రెండోది పేస్ డిజిట్. ఈప్యాక్ క్యూరబుల్స్. పేస్ డిజిటెక్ ఎలా ఉంది కొనుక్కోవచ్చా? ఓకే, పేస్ డిజిటెక్ సార్ కరెంట్లీ 187 దగ్గర ఉంది. ఇట్ ఈస్ స్టిల్ ఇన్ ద బై జోన్. మీరు చూసుకుంటే ఇప్పటికీ కూడా యాడ్ చేయొచ్చు. నంబర్స్ లైక్ యునో మనం చూసుకున్నా కానీ ఆర్ ఈవెన్ మొమెంటం చూసుకున్నా కానీ అంత ఎక్కువగా లేదు మొమెంటం ఇప్పుడు. సో ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ మీడియం టు లాంగ్ టర్మ్. ఇమ్మీడియట్ గెయిన్స్ మాత్రం అంత పెద్దగా పాసిబిలిటీ కాదు. మార్చ్ క్వార్టర్ డిసెంబర్ క్వార్టర్ కన్నా కొంచెం తక్కువగా అంటే డీ గ్రోత్ ఉండింది, రెవెన్యూ గ్రోత్. సో ఫెయిర్లీ ఫర్ ప్రాబ్లీ 6 months to 9 months అయితే మీరు యాడ్ చేయండి. అదర్వైజ్ ఇమ్మీడియట్ గా మాత్రం ఐ డోంట్ సీ ఎనీ అప్సైడ్ మచ్ ఇన్ దిస్ పేస్ డిజిటెక్ అన్లీ. రెడీగా ఉన్నారండి. రామకృష్ణ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. నమస్కారం. నేను టాటా క్యాపిటల్ ఐపీఓ తీసుకున్నాను సార్. అది హోల్డ్ చేయమంటారా, సేల్ చేయమంటారా, అది చెప్పరా సార్? ఓకే, మీరు ఐపీఓలో తీసుకున్నా అన్నారు. ఇప్పుడు కరెంట్లీ 342 దగ్గర ఉంది. స్టిల్ అక్యుములేషన్ జోన్ లోనే ఉంది. కానీ మీ ప్రాబ్లీ మళ్ళీ ఐపీఓ ప్రైస్ కి రావడానికి కూడా సో మీరు యూ కెన్ అంటే ఇట్స్ దేర్ ఇస్ నో అంటే మచ్ నంబర్స్ బాగాలేవు అండ్ ఈవెన్ అంత పెద్దగా ఈవెన్ మొమెంటం కూడా లేదు సార్. ఇట్స్ ఓన్లీ జస్ట్ హోల్డ్ ఫర్ సమ్ టైమ్, బట్ యాడ్ అయితే చేసుకోకండి ఇప్పుడు. సో జస్ట్ హోల్డ్ ఫర్ సమ్ మోర్ టైం. ఇంకొక క్వార్టర్ రిజల్ట్స్ తర్వాత మీరు ఎగ్జిట్ అవ్వచ్చండి కావాలి. ఓకే, నెక్స్ట్ కాలర్ సాయి శంకర్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం అమ్మా. నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి సార్. సార్, బంధన్ బ్యాంక్ ఐడిబిఐ షార్ట్ టర్మ్ తీసుకోవచ్చండి? షూర్, చెప్తాను సార్. సో బంధన్ షార్ట్ టర్మ్ కి అయితే వద్దు సార్. సో ఇట్ ఈస్ ఆల్రెడీ చూసుకుంటే రీసెంట్ గా 1 or 2 months లో ఆల్రెడీ కావాల్సిన గ్రోత్ వచ్చేసింది. ఫర్ లాంగర్ టర్మ్ ఐ వుడ్ హోల్డ్, అదర్వైజ్ షార్ట్ టర్మ్ అయితే వద్దండి. దెన్ ఇంకొకటి ఇండియన్ బ్యాంక్ అన్నా. సో ఇండియన్ బ్యాంక్ మాత్రం షార్ట్ టర్మ్ కూడా తీసుకోవచ్చు సార్. ఇది మాత్రం ఇట్ హ్యాస్ పొటెన్షియల్ షార్ట్ టర్మ్ కి. బట్ బంధన్ బ్యాంక్ మాత్రం అవాయిడ్ చేయండి. యూ కెన్ బై ఇండియన్ బ్యాంక్ ఎట్ దిస్ లెవెల్ అండ్ ప్రాబ్లీ టార్గెట్ వుడ్ బి అరౌండ్ 920 or 930 అండి ఇన్ మంత్. రైట్. సో సెక్టర్స్ వైజ్ గా చూస్తే ఏ సెక్టర్స్ బెటర్ గా పర్ఫామ్ చేస్తున్నాయి సార్? సో ఇవాళ చూసుకుంటే సోఫార్ మెటల్స్ కొంచెం బాగాలేదు. బట్ ఆల్ అదర్ సెక్టర్ మెటల్ వాజ్ హైయెస్ట్, అన్నిటికన్నా 1.5% డౌన్ ఉంది. దెన్ అన్నిటికన్నా బాగా చేస్తుంది మాత్రం ఇవాళ కూడా మళ్ళీ ఇంకా నిఫ్టీ ఐటీలోనే. హెచ్సిఎల్ టెక్ ఈస్ డూయింగ్ వెరీ గుడ్. అట్లాగే నిఫ్టీ మీడియా కూడా నిన్న కూడా ఇవాళ కూడా బాగా పర్ఫామ్ చేసింది. నిఫ్టీ రియాలిటీ కూడా ఎస్టర్డే క్వైట్ అ ఫ్యూ స్టాక్స్ మంచి గెయిన్ అయ్యాయి. ఇవాళ కూడా డిఎల్ఎఫ్ లాంటి స్టాక్స్ క్వైట్ అ ఫ్యూ స్టాక్స్ ఇవాళ కూడా బాగా పర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. ఎఫ్ఎంసీజీ ఆల్సో కేమ్ బ్యాక్ 0.54%. కన్సిడరింగ్ ఒకసారి ఏంటంటే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గితే ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది కాబట్టి దాని ఎఫెక్ట్ ఇవాళ ఎఫ్ఎంసీ స్టాక్స్ అండ్ ఈవెన్ కన్సంప్షన్ స్టాక్స్ మీద కూడా కనబడుతోంది. అవన్నీ పాజిటివ్ గా ఉన్నాయి. అండ్ పిఎస్యు బ్యాంక్స్ కూడా డూయింగ్ స్టార్టెడ్ వెరీ వెల్. ఇప్పుడు కొంచెం పాజిటివ్ లో ఉంది కానీ బట్ మార్నింగ్ మాత్రం దే స్టార్టెడ్ వెరీ వెల్. రైట్. నెక్స్ట్ కాలర్ మధుకర్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్, రెండు స్టాక్స్, ఒకటి
సలా సార్ టెక్నో 19 రూపీస్ లో ఉంది సార్. ఓకే, రెండవది అవాంటెల్ 170 రూపీస్ లో ఉన్నాయి. రెండు అసలు ఏం చేయాలి, హోల్డ్ ఆర్ సెల్ అని? సార్ సలాసర్ స్ట్రాంగ్ సెల్ సార్. ఐ డోంట్ సీ ఇట్ కమింగ్ బ్యాక్ అంత పెద్దగా ఫాస్ట్ కమింగ్ బ్యాక్ అయితే ఐ డోంట్ సీ ఇట్. దో కొంచెం అండ్ యాక్చువల్లీ రెవెన్యూ కానీ ఏవి కూడా నంబర్స్ కూడా అంత గొప్పగా అయితే ఏం లేవు అండ్ మొమెంటమ్ కూడా లేదు. ఇట్స్ స్ట్రాంగ్ సెల్ జోన్. దెన్ కమింగ్ టు అవాంటెల్ వచ్చేసి 172 దగ్గర కరెంట్లీ ఉంది. సో ఇది మాత్రం యూ కెన్ హోల్డ్ ఇట్ వెన్ కంపేర్ టు డిసెంబర్ క్వార్టర్ కానీ ఈవెన్ అదర్వైజ్ కొంచెం బెటర్ గానే ఉంది వెన్ కంపేర్ టు సలాసర్. దిస్ కెన్ యూ హోల్డ్ ఇట్. ఒక ప్రాబ్లీ ఒక 1 to 2 months హోల్డ్ చేసి మంచి ప్రైస్ వస్తే ఎగ్జిట్ అవ్వడం బెటర్. ఈవెన్ ఫ్రెష్ గా యాడ్ చేసుకోవాలన్నా కొంచెం యాడ్ చేసుకోవచ్చు అండి అవాంటెల్. రైట్, నెక్స్ట్ కల దుర్గా గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. హలో, నమస్తే అండి. నమస్తే, చెప్పండి. సార్, అది బిర్లా సాఫ్ట్, పీసీ జ్యువెలర్స్ ఉన్నాయండి, వాటి గురించి చెప్తారని చేశానండి. తప్పకుండా. సో బిర్లా సాఫ్ట్ మీ లెవెల్ ఏంటో తెలీదు, లెవెల్స్ ఏంటో తెలీదు, బట్ కరెంట్లీ 325 దగ్గర ఉంది. ఇఫ్ యు ఆర్ అంటే హోల్డింగ్ ఫర్ 1 year ఆర్ ప్లస్ అయితే మాత్రం ఇట్ ఈస్ 18 to 20% అప్సైడ్ పొటెన్షియల్ అరౌండ్ 385 to 900 వరకు దీనికి ఉంది. ఇట్స్ అండర్ వాల్యూడ్, స్ట్రాంగ్ అండర్ వాల్యూడ్ బిర్లా సాఫ్ట్. దెన్ ఈవెన్ ఫ్రెష్గా ఎవరైనా యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చు, ఉంటే మాత్రం హోల్డ్ చేయండి. ఇట్ ఈస్ నాట్ రైట్ టైం టు ఎగ్జిట్. దెన్ పీసీ జ్యువెలర్స్ చూసుకుంటే రైట్, సో పీసీ జ్యువెలర్స్ కరెంట్లీ 9 దగ్గర ఉంది. ఇది కూడా ఏంటంటే కొంచెం మన ఏమంటారు కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్ అండి ఇట్లాంటి స్టాక్స్. ఈ ప్రైస్ లో ఉన్న వాటిని ఇంత ఇట్స్ లైక్ పెనీ స్టాక్స్ లాగా ఉంది. ఇట్ ఈస్ జనరల్ కూడా నంబర్స్ కూడా ఉన్నా కానీ ఐ వుడెంట్ బిలీవ్ ఇట్. కొంచెం రీటైల్ ఇన్వెస్టర్స్ కొంచెం ఎక్కువ ఎంటర్ కాకపోతే బెటర్ అండి. ఓకే సార్, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పొజిషన్ ఏ విధంగా ఉంది సార్? సో నిఫ్టీ చూసుకుంటే ఇప్పుడు కరెంట్లీ ఇప్పుడైతే పొద్దున్న నుంచి కూడా మోరార్లెస్ అలాగే ఉంది. 0.36% పెరిగింది ఇవాళ. సో 23,938 అండ్ ప్రాబ్లీ ఏంటంటే 24,000 అనేది ఇవాళ కానీ ఆర్ టుమారో క్రాస్ అయ్యే అవకాశాలు కనబడతా ఉన్నాయి. డౌన్ సైడ్ మాత్రం 23,850 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే కనబడతా ఉంది ఇవాళ. దెన్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ మాత్రం సో మోరార్లెస్ ఫ్లాట్ గా ఉంది ఇప్పటికి 57,195. సో ఈ రీసెంట్ మన ఏదైతే ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచకపోవడం ఒకటి, ఫ్యూ డేస్ ర్యాలీ జరిగింది, ఆ తర్వాత ఇప్పుడు కొంచెం ఓవర్ బై అయిపోయినట్టు ఉంది. సో అందుకోసం అండ్ నిన్నటి తర్వాత కొంచెం చాలా మంది ప్రాఫిట్ బుక్ చేస్తున్నట్టున్నారు. సో అందుకోసం ఇంకా స్టిల్ ఫ్లాట్ గా ఉంది. ఇట్ ఈస్ ప్రాబ్లీ ఏంటంటే 58,250 58,500 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనబడతా ఉంది. సో అది ఈ వీక్ సస్టైన్డ్ గా బయింగ్ జరిగితే తప్ప అది క్రాస్ అయ్యే అవకాశం లేదు. సో ఈ రెండు కూడా అదర్వైజ్ నిఫ్టీ స్మాల్ క్యాప్ కానీ ఆర్ లార్జ్ క్యాప్ కానీ ఆర్ నిఫ్టీ ఐటీ వాళ్ళ మాత్రం స్ట్రాంగ్ గా కనబడతా ఉందండి మీకు. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ శర్మ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ ప్యాక్ డ్యూరబుల్స్ గురించి తర్వాత జెనిసిస్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్, ఈ రెండు కొనుక్కోవచ్చండి. ఈ ప్యాక్ డ్యూరబుల్స్ అండ్ జెనిసిస్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్. తప్పకుండా సార్. సో ఈ ప్యాక్ వచ్చేసి చూస్తే మాత్రం వీ హ్యాడ్ వండర్ఫుల్ టైం లాస్ట్ ఇయర్. ఈ టైంలో చాలా బాగా పర్ఫామ్ చేసింది. అక్కడ నుంచి ఆ టైంలో 380 నుంచి ఇప్పుడు కరెంట్లీ 220 230 దగ్గర ఉంది. సో దిస్ వన్ థింగ్ ఇట్ క్యాన్ బి యాడెడ్ నౌ బికాస్ వండర్ఫుల్ నంబర్స్ ఇచ్చింది మార్చ్ లో. ఇట్స్ ఎ స్ట్రాంగ్ బై, తీసుకోవచ్చు. బట్ వెయిట్ ఫర్ 2 to 3 months అట్లీస్ట్ మినిమం మంచి ర్యాలీ రావడానికి. బట్ ఇట్ కెన్ బి యాడెడ్ నౌ. దెన్ కమింగ్ టు జెనసిస్ అండి. రైట్, నెక్స్ట్ కాలర్ అంజలి గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. నేను పీజీ ఎలక్ట్రో క్లాస్ తీసుకోవాలనుకుంటానండి. షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ మీ వ్యూ చెప్పండి. ఎక్కడ తీసుకోవచ్చో చెప్పండి, ఎంత వరకు హోల్డ్ చేయాలో చెప్పండి. అలానే నా దగ్గర ఆల్రెడీ కొన్ని షేర్స్ ఉన్నాయండి. పారాదీప్ ఫాస్ఫేట్స్, అది 166 యావరేజ్ లో 800 షేర్స్ ఉన్నాయండి. దాని మీద మీ వ్యూ చెప్పండి. ఎవరేజ్ చేయమంటారా, హోల్డ్ చేయమంటారా అని చెప్పండి. షూర్. సో ఒకటి పీజీ ఎలక్ట్రోప్లాస్ మాత్రం ఇంకా బై చేయొచ్చు. బట్ ఇట్ ఈస్ ఐ వుడెంట్ సే ఇమ్మీడియట్ గా మాత్రం యూ వోంట్ గెట్ ఎనీ షార్ట్ టర్మ్ లో మాత్రం అంత పెద్ద స్పైక్
ఉండకపోవచ్చు, బట్ ప్రాబ్లీ 3 to 6 months హోల్డింగ్ పీరియడ్ ఉంటే మాత్రం ఇట్ ఈస్ ఎ గుడ్ బై. ఇప్పుడు అండర్ వాల్యూడ్, స్ట్రాంగ్లీ అండర్ వాల్యూడ్. 1 year మాత్రం 18 to 20% అప్సైడ్ వర్స్ట్ కేసులో కూడా పాసిబిలిటీ ఉంది పీజీ ఎలక్ట్రోప్లాస్ట్. దిస్ లెవెల్స్ ఆల్సో క్యాన్ బి బాట్ అండి, ఈ లెవెల్స్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్రెడీ 1 year 9 months 10 months నుంచి ఇదే లెవెల్లో ఉంది. సో దిస్ కెన్ బి యాడెడ్ నౌ. రైట్ సార్, ఏమైనా కంపెనీస్ రిజల్ట్స్ ఏమైనా అనౌన్స్ చేస్తున్నాయా సార్ ఈరోజు? సో లేవండి, ఇప్పుడు ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ ద సీజన్స్ అన్ని రిజల్ట్స్ అనౌన్స్మెంట్ సీజన్స్ అయితే అయిపోయాయి ఇప్పుడు కరెంట్లీ. కాకపోతే ఏంటంటే కొన్ని అక్విజిషన్ మాత్రం కొన్ని మంచి న్యూస్ కొన్ని వచ్చాయి. లైక్ యాపిల్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ యాడింగ్ సమ్ యుఎస్ నాస్డాక్ లిస్టెడ్ కంపెనీస్ యాడ్ చేస్తూ ఉంది. ఇట్ ఈస్ ఇన్ టు మొబైల్ గేమింగ్ అందులో ఉంది. అట్లాగే ఇంకా కొన్ని రైల్ టెల్ కానీ అది కూడా ఒక మంచి ఆర్డర్ బ్యాక్ చేసింది. ఇట్లాంటివే తప్ప ఇప్పుడు రిజల్ట్స్ మాత్రం సీజన్ లేదు, ఎక్కువగా ఏమి అనౌన్స్మెంట్ ఇప్పుడు లేవండి. ఓకే, నెక్స్ట్ కాలర్ నాగరాజ్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. హలో, నా దగ్గర ఇన్ఫోసిస్ టీసీఎస్ ఉన్నాయండి. ఇది చాలా రోజుల నుంచి వీళ్ళు ఏఐతో కాంట్రాక్ట్ చేస్తున్నా గానీ బాగా పడిపోయిందండి. మరి వీటి నుంచి బయటకు రావచ్చా, ఏం కొనాలి అనేది క్వశ్చన్ అండి. నాదే కాదు, చాలా మందికి ఇదే క్వశ్చన్. చెప్పగలరు దయచేసి? షూర్ అండ్ షూర్ సార్. ఇన్ఫోసిస్, టీసీఎస్ మాత్రం అంటే మనం చూసుకుంటే అరౌండ్ 26th January 1680 1600 ఆ రేంజ్ లో ఉండింది. ఇట్ హాస్ కమ్ డౌన్, ఇప్పుడు 1140 దగ్గర ఉంది. ఒకటి ఆన్ పేపర్ దే ఆర్ అండర్ వాల్యూడ్, బట్ ఏంటంటే దెర్ ఈస్ ఎ కంపారిజన్ ఆబ్వియస్లీ. వేరే యుఎస్ స్టాక్స్ వాటికి కంపేర్ చేసుకుంటే మన ఏ ఇన్వెస్ట్మెంట్స్ వీళ్ళు సఫిషియంట్ టైంలో కరెక్ట్ టైంలో చేయలేదు అనే దాంతో ఇవి అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయాయి. బట్ అదర్వైజ్ ఓన్లీ పిఈ చూసుకుంటే మాత్రం దే ఆర్ స్టిల్ ఫేవరెట్. ప్రైస్ టు బుక్ చూసుకున్న వీటి రెవెన్యూస్ చూసుకుంటే మాత్రం గుడ్. బట్ 1 year మాత్రం ఐ ఓన్లీ స్టిల్ సి 25 to 30% అప్సైడ్ పొటెన్షియల్ ఇక్కడ నుంచి. కాకపోతే ఒక్క ప్రాబ్లం ఏంటంటే ఏదైనా రూపీ స్ట్రాంగ్ అయితే మాత్రం అగైన్ దే కరెక్ట్ అవుతున్నాయి. సో సజెషన్ వుడ్ బి ఇఫ్ యూఆర్ ఇన్ ప్రాఫిట్ లో ఉంటే కొంచెం ఎవ్రీ మంత్ కొంచెం ఎగ్జిట్ అయ్యి మీరు మీ పోర్ట్ఫోలియోని ఐటీ నుంచి కొంచెం తక్కువ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సేమ్ విత్ టీసీఎస్ ఆల్సో. ప్రాబ్లీ విప్రో ఇస్ ద ఓన్లీ విప్రో అదొకటి కొంచెం బెటర్ గా ఉంది. బట్ అదర్వైజ్ ఐటీ స్టాక్స్ లో స్లోగా డైవర్స్ చేసుకోవడం మంచిది ఇఫ్ యూ హ్యావ్ హెవీ ఇన్ ఐటీ. బికాస్ ఫ్యూచర్ లో కొంచెం రూపీ స్ట్రాంగ్ అయినా కానీ ఇట్ విల్ బి ఫర్దర్ ఎఫెక్ట్ వీటి మీద కనబడవచ్చు. ఆర్ అంటిల్ అండ్ అన్లెస్ దేర్ బిజినెస్ మోడల్ మూవ్స్ టువర్డ్స్ అగ్రెసివ్లీ టువర్డ్స్ ఏఐ, అప్సైడ్ పొటెన్షియల్ మాత్రం కొంచెం తక్కువగానే ఉందండి ఇక్కడ నుంచి. రైట్, నెక్స్ట్ కాలర్ సుబ్బారావు గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి సార్. సార్ ఐఓబి గురించి చెప్పండి సార్. ఐఓబి యూనియన్ ఓవర్సీస్ బ్యాంక్. ఓకే సో సార్, ఐఓబి కరెంట్లీ 33 దగ్గర ఉంది. ఇట్ ఈస్ స్ట్రాంగ్ బై జోన్ లో ఉంది సార్. నంబర్స్ బాగానే ఉన్నాయి. ఈవెన్ లాస్ట్ క్వార్టర్ కానీ లాస్ట్ ఇయర్ మొత్తం నంబర్స్ కూడా అంతకుముందు ఇయర్ కన్నా కూడా ఇయర్ ఆన్ ఇయర్ కానీ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బాగా ఉన్నాయి. అండ్ ఇట్ ఈస్ ఫ్రమ్ హియర్ ఒక 15 to 20% అప్సైడ్ పొటెన్షియల్ అయితే ఉంది. ఇట్ ఈస్ ఇన్ స్ట్రాంగ్ బై జోన్, యాడ్ చేసుకోవచ్చు సార్. ఇమ్మీడియట్ గా కాకపోయినా ఇమ్మీడియట్ అయితే మొమెంటం ఎక్కువ లేదు ఇది వెన్ కంపేర్ టు అదర్ పిఎస్యు బ్యాంక్స్. సో బట్ 3 to 6 months కానీ కొంచెం లాంగ్ టర్మ్ అవేవ్యూకి పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకుంటే ఇబ్బంది లేదు సార్. రైట్, థ్యాంక్ యూ సార్. ఈరోజు మార్కెట్స్కి సంబంధించి మీ విశ్లేషణ తెలియజేసినందుకు. ఇవి ఏబిఎన్ బిజినెస్ అప్డేట్స్.